హలో ఫ్రెండ్స్, నా పేరు భాస్కర్ టెక్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మంచి వీడియోతో మీ ముందుకైతే రావడం జరిగింది. ఈరోజు బజాజ్ జనస్ 125 BS6 వెహికల్ గురించి మనం పూర్తి వివరాలు, దీనికి సంబంధించినటువంటి పూర్తి స్పెసిఫికేషన్స్, ఇంకా డీటెయిల్స్, ఇంకా ఓవర్వ్యూ, టెస్టెడ్తో కూడిన బెస్ట్ మీకు రివ్యూ అయితే ఈరోజు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. మనం వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న విన్నపం, అదేంటంటే ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం మోటివేట్గా ఫీల్ అవుతాను. ఇంకా ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. ఈ వెహికల్ యొక్క ఫ్రంట్ వ్యూలో భాగంగా మీరు చూసుకున్నట్లయితే ఈ వెహికల్లో హెలోజన్ ల్యాంప్ అయితే ఇచ్చారు. మీరు గమనించారు కదా, హెలోజన్ ల్యాంప్ అయితే ఇచ్చారు. అదేవిధంగా మీరు చూసినట్లయితే 240mm పెట్రోల్ డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. ఈ వెహికల్లోని పెట్రోల్ డిస్క్ బ్రేక్ వల్ల మీకు బ్రేకింగ్ ఎఫిషియన్సీ అనేది చాలా బాగుంటుంది. నార్మల్గా డ్రమ్ బ్రేక్తో కాకుండా డిస్క్ బ్రేక్ అయితే మాత్రం మీకు బ్రేకింగ్ ఎఫిషియన్సీ అనేది బాగుంటుంది, మీ అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా 80/90 17 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే ఫ్రంట్ వీల్ భాగంగా ఇచ్చారు, మీరు గమనించినట్లయితే. ఫ్రెండ్స్, ఈ వెహికల్ యొక్క ఇంజిన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ వెహికల్లో మీకు 4 స్ట్రోక్ ఎయిర్ కూల్ సింగిల్ సిలిండర్ DTSI ఇంజిన్తో పాటు BS6 కంప్లైంట్ ఇంజిన్ ఫ్యూల్ ఇంజెక్షన్తో వస్తుంది. అదేవిధంగా ఈ వెహికల్ యొక్క మ్యాక్సిమం పవర్ వచ్చేసరికి 12 PS ఉంటుంది, 8000 RPMగా ఉంటుంది. అదేవిధంగా మ్యాక్సిమం టార్క్ వచ్చి 11 Nm 7000 RPMగా ఉంటుంది. సస్పెన్షన్ గురించి టెలిస్కోప్ సస్పెన్షన్ వస్తుంది ఫ్రంట్ అయితే మాత్రం మీకు. అదేవిధంగా మీరు చూసినట్లయితే రియర్ వచ్చేసరికి నైట్రాక్స్ మోనోసాక్ సస్పెన్షన్ అయితే వస్తుంది. రియర్ చూసినట్లయితే మీకు మోనోసాక్ సస్పెన్షన్ వల్ల బెనిఫిట్ ఏంటంటే రైడింగ్లో ఉన్నప్పుడు టర్న్స్ అనేది ఈజీగా తీసుకోవచ్చు, మంచి కంఫర్టబుల్ రైడింగ్ కూడా ఉంటుంది, మీరు తెలుసుకోవచ్చు అది. ఫ్రెండ్స్, ఈ వెహికల్లో ఆకర్షణీయమైన LED టైల్ ల్యాంప్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వెహికల్లో మీకు రియర్ టైర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 100/90 ట్యూబ్లెస్ టైర్ అయితే ఇచ్చారు. 17 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ ఇది, మీరు గమనించవచ్చు. ఫ్రెండ్స్, ఈ వెహికల్లో 5 స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, ఈ వెహికల్లో మీరు చూసినట్లయితే గ్రాఫిక్స్ పరంగా అయితే మీకు ఈ వెహికల్ చాలా స్టైలిష్గా ఉందని చెప్పొచ్చు. స్పోర్టీ లుక్తో పాటు ఇక్కడ చూడొచ్చు, మీరు కావాలంటే స్టైలిష్ గ్రాఫిక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ వెహికల్ యొక్క ట్యాంక్ కెపాసిటీ వచ్చి 12 లీటర్స్ అయితే ఉంటుంది, మీరు గమనించవచ్చు. అదేవిధంగా మీరు ఈ వెహికల్ యొక్క వెయిట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 144 kgs కర్బ్ వెయిట్ అయితే కలిగి ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే కొంచెం వెయిట్ అయినా కానీ ఈ వెహికల్ మనం కంట్రోల్ అయితే చేయొచ్చు, ఎందుకంటే పల్సర్ సెగ్మెంట్లో ఈ వెహికల్ ఒక బెస్ట్ వెహికల్ అని మనం చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఒకసారి ఈ వెహికల్ యొక్క ఎగ్జాస్ట్ నోట్ ఒకసారి చూద్దాం. ఈ వెహికల్లో మీకు గొప్ప విషయం ఏంటంటే గమనించాల్సింది, ఇక్కడ మీకు అండర్ బిల్డ్ అయితే ఇచ్చారు ఎగ్జాస్ట్, ఇక్కడ మీరు గమనించవచ్చు. ఒకసారి దీని బీటింగ్ కూడా ఒకసారి మన ఎగ్జాస్ట్ నోట్ ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వెహికల్లో మాన్యువల్ చూసినట్లయితే 5 స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఇవ్వడం జరిగింది, మీరు గమనించవచ్చు. ఇక్కడ 5 స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంది. అదేవిధంగా ఈ వెహికల్లో మీకు స్ప్లిట్ సీట్ అయితే ఇచ్చారు. ఇది మంచి కంఫర్టబుల్ రైడింగ్ అయితే ఉంటుంది నాకు తెలిసి, ఎందుకంటే ఈ వెహికల్లో స్ప్లిట్ సీట్ అనేది పల్సర్ సెగ్మెంట్లో స్ప్లిట్ స్పీడ్స్ ఎక్కువగా వీళ్ళు ప్రమోట్ చేస్తూ ఉంటారు, మీరు గమనించవచ్చు. ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్స్, ఈ వెహికల్లో మీకు డిజి ఎన్లాయ్మెంట్ క్లస్టర్ అయితే ఇవ్వడం జరిగింది, మీరు గమనించవచ్చు. ఒకసారి ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది బజాజ్ లోగో అండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. అదేవిధంగా మాల్ ఫంక్షన్ ఇండికేటర్ ల్యాంప్ అయితే ఇచ్చారు. ఇది ఏంటంటే వెహికల్ సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నట్టే ఇక్కడ మీకు ఇండికేషన్ చూపిస్తుంది, మీకు తెలిసిన విషయం ఇది. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే బ్యాటరీ ఇండికేషన్ అయితే ఇచ్చారు. బ్యాటరీ ఛార్జింగ్ మీకు ప్లస్ మైనస్లో ఉందన్నది ఇక్కడ మీకు ఇండికేట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ సిగ్నల్ ఇండికేటర్స్ మీరు చూసినట్లయితే ఇక్కడ సిగ్నల్ ఇండికేటర్స్ చూడొచ్చు. అంతేకాకుండా మీకు ఈ వెహికల్ డిజి ఎన్లాయ్మెంట్ క్లస్టర్ కాబట్టి మీకు RPM మీటర్ అయితే ఎన్లాగ్లో ఉంటుంది. అదేవిధంగా స్పీడోమీటర్ వచ్చేసరికి మీకు డిజిటల్ కనిపిస్తుంది. ఫ్యూల్ గేజ్ ఇండికేటర్ కూడా మీకు డిజిటల్ కనిపిస్తుంది. టైం ఇండికేషన్ కూడా మీరు చూడొచ్చు. అదేవిధంగా మీకు ట్రిప్ మీటర్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. ట్రిప్ మీటర్ సంబంధించి ఇక్కడ మీరు ఎన్ని కిలోమీటర్లు తిరిగారు అనేది మీకు ఫైండ్ అవుట్ చేయడానికి ఇక్కడ మీకు మోడ్ అయితే సెట్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది, ఇది మీరు గమనించవచ్చు. ఇప్పుడు మనం ఈ వెహికల్ని రైడింగ్ కంఫర్ట్ ఎలా ఉందో చూద్దాం, టెస్ట్ రైడ్ అయితే చేద్దాం.
కంఫర్ట్ అయితే ఈజీగానే స్టార్ట్ అవుతుందండి. పికప్ అది పర్వాలేదు, బాగుంది. లీనియర్గానే పరిగెడుతుందండి వెహికల్ అయితే. కంఫర్ట్ పర్వాలేదు, బాగుందండి. ఇదివరకే ఇక్కడ వర్షం పడింది, దానివల్ల కొన్ని నీళ్ళు అయితే ఉండిపోయినాయి రోడ్డు పైన. మాకు ఇక్కడ లక్ ఏంటంటే ఇక్కడ మంచి ప్లేస్ అండి, ఇది పక్కనే పార్క్ అయితే ఉంటుంది. రోడ్ అయితే పీస్ఫుల్గా ఉంటుంది. కొంచెం కంఫర్ట్ పర్లేదండి, బాగుంది కంఫర్ట్ కూడా. అంటే మోనోషాక్ సస్పెన్షన్ అంటే మీకు మ్యాక్సిమం కంఫర్ట్ బాగుంటుందండి మెయిన్. ఎందుకంటే ఇది టర్నింగ్స్లో కానీ మనకి కంఫర్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ వెహికల్ వచ్చి నాకు తెలిసి మీకు సిటీ కండిషన్లో అయితే 45, 50 ప్లస్ రావచ్చు. అదే లాంగ్ అయితే ఖచ్చితంగా ఎంత లేదన్నా తక్కువలో చూసుకున్నా మీకు 50 నుంచి 60 మధ్యలో ఉంటుందండి. మ్యాక్సిమం 125cc వెహికల్స్ ఏవైనా సరే 50-60 మధ్యలో వస్తాయండి మైలేజ్. ఒకసారి మనం ఆన్ రోడ్ అయితే ట్రై చేద్దామండి. మీరు గమనించినట్లయితే ఈ మధ్యకాలంలో కాకినాడలో అయితే మీకు సిటీ కాబట్టి కొంచెం ట్రాఫిక్ అయితే ఎక్కువైందండి. ఎందుకంటే ఈ మధ్యన కొంచెం డెవలప్ అవుతుంది కాబట్టి కొంచెం ట్రాఫిక్ అయితే ఎక్కువైంది. బైక్ అయితే చాలా లీనియర్గా రన్ చేస్తుందండి, బాగుంది. ఫ్రెండ్స్, ఒక విషయం మాత్రం చెప్పాలి మీకు, కొంచెం కోవిడ్ అనేది ఇంకా జాగ్రత్తగా ఉండండి దయచేసి. అందరూ సేఫ్గా ఉండాలి. ఈ బైక్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ వెహికల్ మీకు NS 160, NS 200cc దగ్గరగా ఉంటుందండి చూడడానికైతే. మీరు ఆ వెహికల్ చూసి ఈ వెహికల్ సేమ్ ఒకటే అనుకోవచ్చు. ఈ వెహికల్ కంఫర్ట్ అయితే బాగుందండి. ఇప్పుడే మనం స్పీడ్ బ్రేకర్ కూడా క్రాస్ చేసాం. రైడింగ్ కంఫర్ట్ అయితే బాగుంది. ఫ్రంట్ కూడా డిస్క్ బ్రేక్ ఉండడం వల్ల మనకి బ్రేకింగ్ ఎఫిషియన్సీ కూడా బాగానే ఉంది. ఫ్రంట్ మార్కెట్లో అయితే ఈ వెహికల్కి గ్లామర్, నెక్స్ట్ హోండా SP షైన్ కూడా ఈ వెహికల్కి ప్రజెంట్ కాంపిటేటర్ అని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా ఇందులో పల్సర్ 125 కూడా దీనికి కాంపిటేటర్గా చెప్పుకోవచ్చు మనం అయితే. మీరు ఒక విషయం గమనించాలి, జనరల్గా కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ ఎక్కువగా బజాజ్ వెహికల్స్ అయితే ఎక్కువ యూజ్ చేస్తారండి. ఈ వెహికల్ అయితే కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్కి అయితే పర్ఫెక్ట్ చాయిస్ అని నేనైతే చెప్తాను. ఫైనల్గా ఈ వెహికల్ యొక్క ప్రైస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ వెహికల్ యొక్క షోరూమ్ కాస్ట్ వచ్చి 99,600 కింద ఉంది. అయితే ఈ వెహికల్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ వచ్చి లైఫ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్ ఇవన్నీ కలుస్తాయి కాబట్టి 1,20,000 వరకు అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇది కాకినాడ ప్రైస్, మీరు గమనించగలరు. ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలాంటి వీడియోలు మరిన్ని చేయడానికైతే నేను ప్రయత్నం చేస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్.